ఈ దాడి చేసిన వ్యక్తి మీడియాకి ప్రచారం జరిగింది. నిన్న సమయం 27/12/24 మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాలివీడు నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు. సుమారు 1 గంట 2 గంటల మధ్య ఈయన వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్పర్సన్ ఆయన వచ్చి రూమ్ తాళాలు అడిగారు. రూమ్ తాళాలు అంటే రూల్స్ ప్రకారం చైర్పర్సన్కి ఇస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు. ఆయనతో పాటు 15 మంది దాడి చేశారు. జవహర్ బాబు గారితో పాటు దాడికి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్, శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది. నిన్న ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండుంటే పరిస్థితి ప్రస్తుతం గాలివీడిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఎంపీడీఓపై దాడి చేయడం బాధాకరమని, ఎంపీపీ తనయుడు వచ్చి తాళాలు అడిగితే ఇవ్వనందుకు దాడి చేశారని అన్నారు. మండలం అభివృద్ధి చేసే వ్యక్తిపై ఏ ధైర్యంతో దాడి చేస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అలాగే వైసీపీ నాయకుల్లో అహంకారం చావలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తున్నారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే సుదర్శన్ రెడ్డి గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్ శ్రీనివాస్ రెడ్డిపై కూడా దాడి చేస్తారని పవన్ గుర్తు చేశారు. ఇష్టారాజ్యంగా చేస్తే తమ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు ఆయన. అధికారులపై దాడి చేస్తే తాట తీస్తామని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.